ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైన అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఏమన్నా బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందా? మాకైతే ఆ సమాచారం లేదు. కొత్త ఏమన్నా అవకాశం ఉందా భవిష్యత్తులో? మేము ఒక జాతీయ పార్టీగా ఎందుకంటే కవిత ముందే నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన నా ముందుకు తెస్తే నేను వద్దన్నా అని ఆమె చెప్పడం, నిన్న గువ్వల బాలరాజు ఆడియో ఒకటి లీక్ అయింది, ఆయన బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు, ఎందుకు జాయిన్ అవుతున్నావు కార్యకర్త అడిగితే వాళ్ళు ఎట్లాగో విలీనం అవుతారు కదా ముందే వెళ్ళి ఖర్చీఫ్ వేస్తున్నా అన్న కోణంలో ఆయన మాట్లాడడం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా 13-14 సంవత్సరాలు ఉద్యమం నడిపి ఒక 10 సంవత్సరాల అధికారంలో పార్టీ అంత ఆల్ ఆఫ్ ఏ సడన్గా బీజేపీలో కలుస్తుందని నేను అనుకోను వ్యక్తిగతంగానైతే. ఒక నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అనేక రకాల పుకార్లు ఉంటాయి. ఏదన్నా వాళ్ళ అవసరాలు ఉండి వాళ్ళు ఏదన్నా మా పార్టీ దగ్గర పోయి ఏదన్నా కన్సిడరేషన్ అడిగితే మా వాళ్ళు ఒప్పుకొని ఉండరు. అట్లా ఉండొచ్చు అనుకుంటాను ఊహాగానం. అంతేగాని ఒక పార్టీ కలుపుతారని అనుకున్నాను. అయినా మాకేం అవసరం, మేము ఈ రాష్ట్రంలో అధికారం రావడం దాంట్లో పోయినసారి మాకు సగం ఎంపీలు గెలిచినాం, ఒక 8 ఎమ్మెల్యేలు కూడా గెలిచినాం. నెక్స్ట్ ఇంకో స్టెప్ ముందుకేసి రేపు అధికారం రావాలనే ప్లాన్లో ఉన్నాం. ఒకవేళ వాళ్ళ పార్టీ వీక్ అయ్యి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కలహాలతోని వాళ్ళ కుటుంబ ఇప్పుడు హరీష్ రావుకు, కేటీఆర్కు, కవితకు వీళ్ళ పంచాయతీలు ఉన్నాయి. కేసీఆర్ ఆరోగ్యపరంగా వీక్ అయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు వీక్ అయిన సందర్భంలో వాళ్ళు మాట్లాడుతుంటే అందులో మమ్మల్ని పార్టీ తీసుకొచ్చి పెడితే మాకేం సంబంధం? వాళ్ళు ఎవరైనా వచ్చి మా పార్టీలో చేరినా లేకపోతే వాళ్ళు ఏమైనా ఏది వీక్ అయ్యి వాళ్ళు పోయినా కూడా మాకు సంబంధం లేదు కదా. కాబట్టి మేము ఎందుకు వాళ్ళ దగ్గర పోతే? ఇప్పుడు మేము నంబర్ 1గా ఉంటాం. మేము ఇప్పుడు వాళ్ళకి వెనకట ఒకప్పుడు తెలుగుదేశం మీద ఒక పార్టీ ఉంది, ఇప్పుడు ఎవరైనా మాకు ఏమన్నా అధ్యక్షుడి ఎంపిక తర్వాత అంతా కింద మీద అయినట్టుంది కదా. సరే, కార్యకర్తల నిరుత్సాహము ఇదంతా వ్యవహారం. ఒక విషయం ఉంటుందండి, బీజేపీకి ఇంట్రెస్టే లేదు తెలంగాణలో పవర్లోకి రావడానికి. అది తప్పది. ఒక రాజకీయ పార్టీగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా ఒకరిని పెట్టిందంటే ఇంకోళ్ళు ఎక్కడ పెట్టాలో పెట్టుకుంటారు. వాళ్ళు ఆలోచన చేస్తారు. గంత దేశాన్ని నడిపేటోళ్ళకు ఒక రాష్ట్రంలో అధికారం అంటే ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియనంత అమాయకంగా ఏమి ఉండరు కదా, చూస్తారు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే హార్డ్గా ఇది రాగానే మనకు మనసులో ఉన్నది రాకపోయే వరకు దాని మీద మనం ఇరిటేట్ అయ్యేదో మాట్లాడుతుంటాం. కానీ అది కాదు, వాళ్ళు డీప్ లెవెల్లో ఆలోచిస్తారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, చేస్తారు. ఒక రాజకీయ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇస్తారా తెలియదు. ఇక ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనకు బయటికి ఏం చెప్పారు కదా, ఇచ్చేదాకా ఎవరు తెలియదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతేనే వచ్చేదాకా ఎవరు తెలియదు. అట్నే ఏది ఇస్తారు ఏది అనేది తెలియదు. బీజేపీ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందా? ఈటల బయటికి ఎందుకు వస్తున్నారండి? ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? కార్యకర్తలు అందరూ వచ్చి ఇంటి ముందు ధర్నా చేసి. మీకు ఒక విషయం చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ పొలిటికల్గా లాస్ట్. ఆయనే చెప్పింది, నేను చెప్పడం కాదు. నేను ఉన్నన్ని రోజులు ఇంకా అయిపోయింది. ఆ పార్టీలో కూడా నేను రిజైన్ చేసి రాలేదు, నన్ను ఎల్లగొట్టాను. నేను ఈ పార్టీలో వచ్చిన పార్టీలో పనిచేస్తున్న ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఫస్ట్ నేను మినిస్టర్ కూడా చేసిన ఇది వరకు. నాకు కొత్త ఏది కాదు, నాకు ఇప్పుడు ఈ వచ్చే పదవులను కొత్త ఏం కావు. కాబట్టి నేను ప్రజల కొరకు పనిచేయాలి కాబట్టి నాకు వేదిక ఉండాలి, వేదిక ఉన్నది పనిచేస్తున్నాను. దట్స్ ఆల్. నాకు ఆయన ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ అందరూ ఆయనకు మర్యాద ఇస్తారు, గౌరవిస్తున్నారు. 500 ఇప్పుడు మా ఎంపీలకి ఇలా చైర్మన్గా పెట్టిండ్రు ఆయనకు 4-5 నామినేట్ పోస్టులు కూడా ఇచ్చిండ్రు. తర్వాత బ్రహ్మాండంగా ఆయనకు గౌరవం ఉన్నది. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ప్రెసిడెంట్ ఒకటే పరమార్థం కాదు కదా, వస్తే లేకపోతే ఆయన కావాలని కోరుకొని ఎప్పుడు నా ప్రెసిడెంట్ ఇవన్నీ అడగలేదు. రాజేందర్ గారు ఎన్నడూ కూడా ప్రెసిడెంట్ ఇవన్నీ అడగలేదు. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయి కేంద్ర వాళ్ళు ఆలోచన చేసిండ్రు, వాళ్ళు లీక్ చూద్దామన్నారు, వాళ్ళు చేద్దామన్నారు తప్ప ఆయన అడగలేదు. మంత్రి పదవి కూడా అడగలేదు ఆయన. ఎన్నడూ పోయి నాకు మంత్రి పదవి అని అడగలేదు. ఆ మంత్రి పదవి ఆ రోజు నాడు ఏం వద్దనుకున్నాడు, ఏం చేస్తాడు పార్టీలో వస్తుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ బయట నుంచి వచ్చినాయని చెప్తున్నా. నేను ఏమన్నా ఢిల్లీ పోయినాం కదా, ప్రధానమంత్రి 3వ సారి ప్రమాణ స్వీకరించి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ వచ్చింది. తర్వాత అమిత్ షా గారు తెల్లారి పిలుచుకొని మేము వేయలేకపోయినాం అని చెప్పిండు. ఆయన కూడా ఏమన్నా పిలవలేదు కదా ఆయనని. తెల్లారి పిలిచిండు కదా, మొన్న రామచంద్రరావుని పెట్టిన తర్వాత కలిసిండ్రు. కలిసిండికి అవన్నీ బయటకు చెప్తారా? కలిసి మాట్లాడతారు, అట్లేం లేదు. పార్టీలో గ్యాప్ ఏమి ఉండదు. సంజయ్కి నాకు అసలే పడతలేదు ఏంది. ఇప్పుడు ఆకాంక్షలు అనేది ఏవైతే ఉన్నాయో ఆ ఆకాంక్షలు కొంతమందికి ఎక్కువైపోయి ఏం చేస్తారంటే ఇలాంటి చిన్నవి వస్తుంటాయి. కానీ అది దాని కంట్రోల్ అంతా పార్టీ దగ్గర ఉంటుంది. పార్టీ కంట్రోల్ చేస్తుంది. ఆ గీత దాటితే లక్ష్మణ రేఖ దాటితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు దాటారు అనేది నేను చెప్తున్నా. ఈ బీజేపీ కల్చర్ ఇది. సరే, అధికారం ఉన్నప్పుడు కొంత ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, అభిప్రాయ భేదాలు ఉంటాయి, నేను లేవని అన్నాను. కానీ అవన్నీ వితిన్ కంట్రోల్లో ఉంటాయి, పార్టీ లోపలనే ఉంటాయి, పార్టీ కంట్రోల్ వరకే ఉంటాయి. కానీ పార్టీ కొద్దిగా ఎక్సీడ్ అయితే అవతలికి వెళ్ళిపోతాయి.